శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 1 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి సాయంకాలం 6:56 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 8:04 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. బుధవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఇది విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఉదయం 8:04 వరకు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా శ్రీవత్స యోగం వల్ల ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఉదయం 8:04 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 8:04 తర్వాత ముఖ్యమైన పని మీద బయటికి వెళితే మీ పనుల్లో ఆటంకాలు వస్తాయి, పనులు జరగవు. వజ్రయోగం వల్ల వచ్చే ఈ ఇబ్బంది నుంచి బయటపడాలంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని మిరియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి, లేదా కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. ఈ పరిహారం చేసుకొని వెళితే వజ్రయోగం ఉన్నప్పటికీ కార్యహాని జరగదు. మీ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కన్యా రాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి, లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ విద్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ తీసుకోవటానికి బుధుడి స్వక్షేత్ర స్థితి 12 రాశుల వాళ్ళకి యోగిస్తుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు సింహరాశిలో రవి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే చిన్న చిన్న గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని అవరోధాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు శత్రువు ఇంట్లో రవి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కళాకారులు కొద్దిగా అప్రమత్తంగా వాళ్ళ పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయినటువంటి సూర్యుడు కన్యలో బుధుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంది. రాజకీయాల్లో పదవుల కోసం చేసే ప్రయత్నాలకు బలం ఉంది. వ్యవసాయ రంగంలో కొత్త ప్రణాళికలు రచించుకోవడానికి బలం ఉంది. తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది. కాబట్టి గ్రహాల స్టేటస్ బట్టి ఈ విధమైనటువంటి ఫలితాలు 12 రాశుల వాళ్ళకు ఉంటాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 8:04 వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు ప్రారంభించడానికి, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలం. అలాగే జల సంబంధమైనటువంటి పనులు, బోరింగ్ వేసుకోవటం, ఇలాంటి వాటికి పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అప్పులు తీర్చడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. కపట ఉపాయాలు పన్నటానికి కూడా పూర్వాషాఢ మంచిది. ఒక్కొక్కసారి మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. అలా మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే మంచి కోసం మోసం చేసైనా విజయం సాధించాలి. అలాంటి వాటికి పూర్వాషాఢ అనుకూలిస్తుంది. అలాగే ఉదయం 8:04 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి ఉత్తరాషాఢ అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూల్లో కొత్త ఉద్యోగం వచ్చే సూచనలు మేషరాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలు కొద్దిగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా మేషరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు ఈరోజు తీసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ధనలాభం చేకూరుతుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా విశేషమైన ధనలాభం కలుగుతుంది. అయితే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో మాత్రం వృషభ రాశి వాళ్ళకు కొద్దిగా సమస్యలు ఉంటాయి. పార్ట్నర్స్తో జాగ్రత్తగా వ్యవహరించాలి.
తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ గౌరవ మర్యాదలకు కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో కొద్దిగా ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ప్రయాణాలు చేయాలి. ధన వృద్ధి కనిపిస్తోంది. అంటే ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా ఈరోజు సింహరాశి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. విద్యారంగమైనా సరే అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. అంటే వృత్తిపరంగా సింహరాశి వాళ్ళకి అద్భుత విజయాలు కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉత్సాహం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది. ప్రతి పనిని కూడా ముందుకు దూసుకు వెళ్లే విధంగా చేస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి బాగుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలాసవంతంగా రోజంతా గడిపే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు చోర భయం ఉంది, అగ్ని భయం ఉంది. విలువైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. అగ్నికి సంబంధించిన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. రాజభయం కూడా ఉంది. అంటే ఆఫీసులో బాస్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, భయపెట్టే అవకాశం ఉంది. బాస్తో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే తులారాశి వాళ్ళు ఈరోజు తొందరపాటు చర్యల వల్ల కొన్ని తప్పులు చేస్తారు కాబట్టి తొందరపాటు చర్యలు విడిచిపెట్టి దేన్నైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేదు కానీ ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా వృశ్చిక రాశి వాళ్ళు ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగంలో కూడా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు ధనుస్సు రాశి వాళ్ళకి చక్కగా యోగిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు పాపకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చెడ్డ పనులు చేయాలనే కోరిక పెరుగుతుంది. దాన్ని మీ అధీనంలో ఉంచుకోవాలి. పాపకార్యాలకు దూరంగా ఉండాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడా గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే మకర రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పార్ట్నర్స్తో వ్యవహరించండి. గొడవలు రాకుండా చూసుకోండి. ఒత్తిడి అన్ని విషయాల్లో ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటే అద్భుత విజయాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వాళ్ళకి అద్భుత ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శరీర బాధలు ఉంటాయి. శరీరానికి ఏదో ఒక అనారోగ్యం వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే వ్యాపారులకు సామాన్యమైన ధనప్రాప్తి యోగం ఉంది. అద్భుతమైన ధనప్రాప్తి లేకపోయినా వ్యాపారులు వ్యాపార రంగంలో ఎంతో కొంత ఊహించిన దానికంటే ఎక్కువే ధనలాభాన్ని పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే దేవీ నవరాత్రుల్లో 10వ రోజు మహర్నవమి పర్వదినం సందర్భంగా మహిషాసురమర్ధిని అలంకారంలో అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తుంది కాబట్టి అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళితే మహిషాసురమర్ధిని అమ్మవారి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి కలుగుతుంది. ప్రతి పనిలో లాభం చేకూరుతుంది. అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని ఈ మంత్రం చదువుకుని వెళ్ళండి. తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోండి. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పనులు నిర్వహించుకోవచ్చు. అలాగే నూతన కట్టుబళ్ళు, ముఖ్యమైన కొత్త కన్స్ట్రక్షన్స్ చేసుకోవడానికి బుధహోర అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది. అలాగే రాయబారాలు నడపడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ రాశి ఫలితాలను బట్టి ఏ పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు
ప్రతిరోజు జపించాల్సిన మంత్రం ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరా కాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.